చంద్రబాబు హైదరాబాద్ ను అభివృద్ది చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎద్దేవా చేశారు. 1956లోనే హైదరాబాద్ అభివృద్ది చెందిన ప్రాంతాల జాబితాలో ఉందని గుర్తు చేశారు విజయమ్మ. కృష్ణా జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమం సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో వైఎస్ విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. 22 గ్రామాల గుండా అశేష జనవాహిని మధ్య సాగిన రోడ్ షోలో విజయమ్మకు అపూర్వ స్వాగతం లభించింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలనను వైఎస్ విజయమ్మ ప్రసంగాల్లో వివరించారు. అదే మాదిరి వైఎస్సార్ పరిపాలనకు ముందు చంద్రబాబు పాలనలో ప్రజలు పడిన కష్టాలను, ఆ పాలన తీరుతెన్నులను వివరించారు. ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ప్రజలను మోసం చేయడాన్ని ఎండగట్టారు వైఎస్ విజయమ్మ. కానీ ఈ రోజు హైదరాబాద్ లో కూడా పీవీ ఎక్స్ప్రెస్ హైవే నేనే కట్టానంటాడు, ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు, ఔటర్ రింగ్ రోడ్డు నేనే కట్టానంటాడు. అవి మూడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి చేసినట్టు ఏ ఒక్కటి కూడా చేయలేదు. హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ లో 2 బిల్డింగులు కట్టాడు. డబుల్ ధమాకా అన్నట్టుగా మరి ఆ రోజు అదే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చినందుకు మరి తెలియదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి కట్టుకున్నారు, హెరిటేజ్ భవన్ వాళ్ళు ఫ్రీగా కట్టించారు ఎల్ఎన్టీ వాళ్ళు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేరుస్తాడని భరోసా ఇచ్చారు వైఎస్ విజయమ్మ.